హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ పొన్నగంటి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. మిత్రులారా, నేను మీకు మాట ఇచ్చిన విధంగానే జాగ్రఫీ నేనే టీచ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ జాగ్రఫీ ఫ్యాకల్టీని. జాగ్రఫీ వేరే పర్సన్స్కి, వేరే ఫ్యాకల్టీకి ఇద్దామని అనుకున్నాను. కానీ రాష్ట్రంలో నాకు జాగ్రఫీ విషయంలో అంతగా నాకు నచ్చలేదు. ఎందుకంటే జాగ్రఫీ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. సోషల్ స్టడీస్కి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అది ఎస్జిటి కానీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కానీ, ఈ విభాగం నుండి ఎక్కువ మార్కులు, ఎక్కువ ప్రశ్నలు వస్తాయి అన్నమాట. దీంట్లో ఈ విభాగాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి, స్లైడ్స్ ద్వారా చెప్పాలి, మ్యాపుల ద్వారా చెప్పాలి. మరి వాటి ద్వారా చెప్పడం రాకపోతే పిల్లవాడికి కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. కాబట్టి నేను చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా మీరు వీడియో విని మన బుక్ చదువుకుని వెంటనే మీకు ఒక 5 మార్కులు ఎన్ని వస్తే అన్నీ, 5 ప్రశ్నలు కానీ, 10 ప్రశ్నలు కానీ, 15 ప్రశ్నలు కానీ, ఎస్జిటి అటు స్కూల్ అసిస్టెంట్ రెండింటికి ఉపయోగపడే విధంగా నేను మీకు తీసుకొస్తున్నాను. కాబట్టి నేను కొత్త పద్ధతులు, కొత్త స్లైడ్స్, డిజిటల్ టెక్నాలజీ ద్వారా, డిజిటల్ బోర్డు ద్వారా మరి నేను జాగ్రఫీని డీల్ చేస్తున్నాను. మరి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి ఈ సబ్జెక్టులో జాగ్రఫీ అనేది మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు, భయం అనేది కూడా ఉండదు జాగ్రఫీలో. అలా నేను మిమ్మల్ని తీర్చిదిద్దాను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి టెట్ డిఎస్సి అభ్యర్థి ఈ విషయాన్ని గ్రహించి, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది ఫ్యాకల్టీస్ వచ్చారు. ఒక ఫ్యాకల్టీ అయితే మరి నా దగ్గర రావడానికే భయపడ్డాడు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ వస్తానని చెప్పి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకోకుండా మరి ఎవరో చెప్పారట, మరి అను పబ్లికేషన్లోకి వెళ్తే సబ్జెక్ట్ చక్కగా ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వకపోతే మరి నిన్ను బయట పంపించేస్తారని చెప్పారట. అందువలన భయపడి, జాగ్రఫీ చెప్పడానికి భయపడి నా దగ్గరికి కొంతమంది రాలేదన్నమాట. అయితే కొంతమంది మిత్రులు వస్తా అన్నారు. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఒకవేళ నాకు టైం లేకపోతే కొన్ని సబ్జెక్టులు, కొన్ని టాపిక్స్ వారికి కేటాయించడం జరుగుతుంది. మొత్తం మీద ఎస్జిటి, అదేవిధంగా కొన్ని టాపిక్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నేనే డీల్ చేస్తాను. ఆ టాపిక్లో వచ్చేటటువంటి ప్రతి బిట్టు కవర్ అయ్యే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాను. సో ఇది ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు 6వ తరగతికి సంబంధించినటువంటి జాగ్రఫీ, 6వ తరగతి. టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. అంటే జాగ్రఫీలో 4 లెసన్లు ఉన్నాయండి. నేను సౌర వ్యవస్థ ఒకటి, సౌర వ్యవస్థలో సౌర కుటుంబంలో భూమి దాని పేరు, అదేవిధంగా పటాలు, అదేవిధంగా గ్లోబు, భూమికి ఆధారం గ్లోబు, అదేవిధంగా ఇది. ఈ 4 లెసన్లు 6వ తరగతిలో ఉన్నాయి కొత్త టెక్స్ట్ బుక్లో. ఈ 4 లెసన్లు కూలంకుషంగా మీకు వివరిస్తాను. ఎలాంటి డౌట్లు ఒకసారి చూసి మన పుస్తకాలు చదివితే చాలు, ఎనఫ్. అదేవిధంగా పాత పుస్తకం కూడా వివరిస్తాను. చాలామంది మరి ఒక 10 వీడియోలు, 20 వీడియోలు, 15 వీడియోలు ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చారు. కానీ అవి తక్కువ వీడియోసు. జాగ్రఫీలో మన దాంట్లో సుమారుగా 40 నుండి 50 వీడియోస్ ఉంటాయి, కొత్త మరియు పాత టెక్స్ట్. అప్పుడు మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా చదవగలరు. 40 నుంచి 50 వీడియోస్. ప్లీజ్ రిమెంబర్. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. ఆంధ్రప్రదేశ్ అంటే మీకు తెలుసు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, 972 కిలోమీటర్లు మరి తీరము కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్, 9 జిల్లాల తీరరేఖతో సంబంధం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్. మరి
అదేవిధంగా కోస్తాంధ్ర మరియు రాయలసీమకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాలు, కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్. మరి ఇది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మరి ఇండియాలో 7వ స్థానం ఉంది, విస్తీర్ణంలో 7వ స్థానం ఉంది, జనాభాలో 10వ స్థానం ఉంది. ఇదంతా మీకు తెలిసిందే. తర్వాత మనకు చెప్తాను, ఇవన్నీ కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి పాడి పంటలకు, వ్యవసాయానికి, అదేవిధంగా ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందింది. తలసరి ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి వాటర్ కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులతో మరి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు లేదా నైసర్గిక భూస్వరూపం అంటే ఏంటి? మనం చూస్తున్నటువంటి ఈ భూమిని, మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి ఈ భూమి ఒకే రకంగా లేదు. మనం నివసిస్తున్నటువంటి భూమి ఒకే రకంగా లేదు. ఎలా ఉంది? కొండలతో, గుట్టలతో, లోయలతో, పర్వతాలతో, పీఠభూములతో, మైదానాలతో, కాలువలతో, నదులతో కూడి ఉన్నది ఈ భూమి. కలిగి ఉన్నది ఈ భూమి. దీన్నే నైసర్గిక స్వరూపం అంటారు. నైసర్గిక స్వరూపం అంటే ఏంటి? నైసర్గిక స్వరూపం ఏంటి? నైసర్గిక స్వరూపం భూమి ఉపరితలం అనేక రూపాలను కలిగి ఉంది. దాన్ని నైసర్గిక స్వరూపం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, 6th క్లాస్లో ఉంది, కొత్త టెక్స్ట్ బుక్. నైసర్గిక స్వరూపం అంటే భూమి ఉపరితలం అనేక రూపాలను సంతరించుకుంది, కలిగి ఉంది. దానిని నైసర్గిక స్వరూపం అంటారు. ఏంటి అనేక రూపాలు అంటే ఏంటి? కొండలతో, గుట్టలతో, పర్వతాలతో, పీఠభూమితో, అదేవిధంగా నదులతో, కాలువలతో, చెరువులతో, ఈ విధంగా అనేక రూపాలను సంతరించుకొని ఈ విధానాన్నే నైసర్గిక స్వరూపం అంటారు. చూడండి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందో చూడండి. ఇది చూడండి ఎట్లా ఉందో. చూడండి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం. చూడండి తీరరేఖ 972 కిలోమీటర్లు తీరరేఖ కలిగి, అదేవిధంగా మైదానాలు ఇవన్నీ పచ్చగా ఉన్నటువంటి ప్రాంతాలు మైదానాలు. అదేవిధంగా తూర్పు కనుమలు ఎత్తు కొండలు కనుమలు అంటే కొండలుతో కూడుకున్న తూర్పు కనుమలు. అదేవిధంగా పీఠభూమి, ఇదంతా పీఠభూమి. రాయలసీమ మొత్తం దక్కన్ పీఠభూమి, ఇదంతా పీఠభూమి, మొత్తం పీఠభూమి. అంటే ఇది తెలంగాణ మనకు అవసరం లేదు, ఇది ఆంధ్రప్రదేశ్ పీఠభూమి. సో ఈ విధంగా నైసర్గిక స్వరూపం, దీన్ని నైసర్గిక స్వరూపము అంటారు. అంటే ఒకే రకంగా లేదు భూమి అనేది, ఒకే రకంగా లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒకే రకంగా లేదు.
ఉపరితలము అనేక రకాలైనటువంటి భూస్వరూపాలతో కూడుకొని ఉంది. ఆ విధంగా అనేక రకాలైనటువంటి భూస్వరూపాలతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని దాన్నే నైసర్గిక స్వరూపము అంటారు. ప్లీజ్ రిమెంబర్, నైసర్గిక స్వరూపం. ఇది జనరల్ కాన్సెప్ట్. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలని మన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా విభజన చేశాడండి. కొత్త టెక్స్ట్ బుక్లో ఈ విధంగా విభజన చేశాడు. కానీ ఇక్కడ కూడా విభజన సరిగా లేదు. ఎందుకు లేదంటే జనరల్గా ఎలా ఉంటారంటే భూస్వరూపాలు ప్రధానంగా భూస్వరూపాలు 3 రకాలుగా విభజిస్తాం. ఎన్ని రకాలుగా విభజిస్తామండి? 3 రకాలుగా విభజిస్తాం. ఏంటి ఆ 3 రకాలు అంటే, ఒకటి పర్వతాలు, 2 మైదానాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. పీఠభూముల తర్వాత లేదా కొండలు, ఏదైనా ఒకటి. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఈ విధమైనటువంటి విభజనతోనే మీరు వెళ్ళాలి. ఇక్కడ ఏమిచ్చాడో చూడండి, పర్వతాలు లేదా కొండలు. ఓకే, కరెక్టే. నెక్స్ట్ మైదానాలు అన్నాడు. ఇలా రాకూడదు, ఇది ఇటు వెళ్ళాలి, ఈ మైదానాలు ఇటు రావాలి. అప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అంటే పర్వతాలు ఎత్తైనవి, పర్వతాల కంటే తక్కువ ఎత్తు పీఠభూములు, పీఠభూముల కంటే తక్కువ ఎత్తు కలిగినటువంటి మైదానం. అలా రావాలన్నమాట. కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. అలాంటి కన్ఫ్యూజ్ మనం ఈ క్లాస్లో ఇలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా మీకు చేస్తాను. అదేవిధంగా బుక్స్లో కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా మీకు పుస్తకాలను అందిస్తాం అన్నమాట. చూడండి, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలని 2 భాగాలు. ఇది పార్ట్ ఏ అనుకోండి, పార్ట్ ఏ. ఇది పార్ట్ బి అనుకోండి, పార్ట్ బి. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలని మన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా 2 భాగాలుగా విభజించాడు. ఒకటి పార్ట్ ఏ, 2 పార్ట్ బి. పార్ట్ ఏలో ఏముంటుంది? భూస్వరూపాలు అంటే ఏంటి అర్థం చెప్పాను నేను. ఏంటి? ఒకే రకంగా ఉండదు, రకరకాలైనటువంటి రూపాలను సంతరించుకుంటూ ఉంటుంది భూమి. ఏంటి ఆ రూపాలంటే లోయలు కావచ్చు, కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, అదేవిధంగా పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు, నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, చెరువులు కావచ్చు. ఈ విధంగా రకరకాల రూపాలని సంతరించుకుంటుంది. ఇక్కడ కాన్సెప్ట్ పూర్తిగా వివరిస్తారు అన్నమాట. ఇంట్రడక్షన్ మొత్తం టోటల్గా. అంటే పర్వతం అంటే ఏంటి, కొండ అంటే ఏంటి, అదేవిధంగా మైదానాలు, పీఠభూములు అంటే ఏంటి, మైదానాలు అంటే ఏంటి, ఇక్కడ పూర్తిగా డీటెయిల్గా మీకు అందిస్తాం. తర్వాత పార్ట్ బిలో మీకేమొస్తుంది అంటే, పార్ట్ బిలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాల్లో ఏమేమి వస్తాయంటే, ఇవి తూర్పు కనుమలు, అదేవిధంగా దక్కన్ పీఠభూమి, అదేవిధంగా తీర మైదానము, వివిధ భూస్వరూపాల్లోనే విభిన్న జీవన విధానాలు. అంటే జీవన విధానం భూస్వరూపాలను బట్టి జీవన విధానం ఆధారపడి ఉంటుంది. జీవన విధానాన్ని బట్టి భూస్వరూపం ఆధారపడుతుంది. భూస్వరూపం అంటే పర్వతాల్లో నివసించేటటువంటి లేదా పర్వత పాదాల దగ్గర నివసించేటటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఒక రకంగా ఉంటే, పీఠభూముల్లో నివసించేటటువంటి ప్రజల జీవన విధానం వేరొక రకంగా ఉంటుంది. అదేవిధంగా మైదానాలలో నివసించేటటువంటి ప్రజల యొక్క జీవన విధానం మరి ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా
కొండల దగ్గర నివసించేటటువంటి, అడవుల దగ్గర నివసించేటటువంటి ప్రజల యొక్క జీవన విధానం మరి ఒక రకంగా ఉంటుంది. అదే ఇక్కడ వివిధ భూస్వరూపాల్లోనే విభిన్న జీవన విధానాలు అంటే ఏంటి, వాళ్ళ యొక్క వస్త్రధారణలో కావచ్చు, వారి యొక్క రోజు తీసుకునేటటువంటి ఆహార విధానాల్లో కావచ్చు, అదేవిధంగా వారి యొక్క లైఫ్ స్టైల్ జీవన విధానంలో కావచ్చు తేడాలు ఉంటాయి. వివిధ భూస్వరూపాల్లో ఒక్కొక్క భూస్వరూపంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. దాన్ని ఈ పార్ట్ బిలో చెప్తాం. అంటే టోటల్గా ఈ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపానికి సంబంధించి మనం యాప్లో మొత్తము 8 వీడియోస్ని అందిస్తాము, 8 క్లాసులు అందిస్తాము. ఏంటా 8 క్లాసులు? ఇది ఒక క్లాస్, ఇది ఒక క్లాస్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉనికి ఒక క్లాస్, ఆంధ్రప్రదేశ్ ఉనికి ఒక క్లాస్. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి సమాచారం ఒక క్లాస్, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారం అది ఒక క్లాస్. అంటే ఇదొకటి అదొకటి 2. నెక్స్ట్ 3వ క్లాస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పర్వతాలు, అది 3. 4వ క్లాస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పీఠభూమి, అంటే ఆంధ్రప్రదేశ్లో పీఠభూమి ఏ విధంగా ఉంది. 5వ క్లాస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు మైదానాలు, ఆంధ్రప్రదేశ్లో మైదానాలు ఏ విధంగా ఉన్నాయి, తూర్పు తీర మైదానాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి గురించి, వాటిలో పండేటటువంటి పంటలు ఏంటి, వాటన్నిటి గురించి నెక్స్ట్ మైదానాల్లో చెప్తాం. నెక్స్ట్ 6వ క్లాస్ ఏంటి, ఇది వివిధ భూస్వరూపాల్లోనే విభిన్న జీవన విధానాలు, 6వ క్లాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7వ క్లాస్ ఏంటి, 7వ క్లాసు మీకు తెలుసా. అదేవిధంగా పదజాలానికి సంబంధించినటువంటి పదజాలం ఉంది, ఒక 7-8 పాయింట్లు ఇచ్చాడు పదజాలం. ఆ పదజాలం గురించి కూలంకషంగా వివరణ. మీకు తెలుసా అనేటటువంటి పాయింట్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు ఉండే, వాటి నుంచి కూడా బిట్ అడుగుతాడు, వీటిని కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ క్లాసు పోడు వ్యవసాయం అంటే ఈ భూస్వరూపాల్లో వ్యవసాయము ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుంది, పోడు వ్యవసాయం అంటే ఏంటి, దాని పద్ధతులు ఏంటి, ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది 8వ క్లాస్. సో ఈ విధంగా మొత్తం మీకు కూలంకుషంగా 8 క్లాసులు ఉంటాయి మిత్రులారా, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, దీని కాన్సెప్ట్, బ్రీఫ్ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. స్లైడ్ల ద్వారా మీరు పాఠం వింటే దానికి కంపారిజన్ అంటే పోల్చడం అనేది మీకు తెలిస్తే అక్కడ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నైసర్గిక భూస్వరూపం మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఇవన్నీ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇది భూస్వరూపాలని ప్రధానంగా 3 భాగాలుగా వర్గీకరిస్తారు అని చెప్పాను. ఏంటి అవి 3 భాగాలు? 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. మళ్ళీ ఒక్కొక్క దాని గురించి నేను వివరిస్తాను, కూలంకుషంగా వివరిస్తాను. 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. మరి టెక్స్ట్ బుక్లో ఏ విధంగా వచ్చాడు, వాడు ఏ విధంగా ఇచ్చాడు, పర్వతాలు ఇచ్చి మైదానాలు ఇచ్చాడు, తర్వాత పీఠభూములు ఇచ్చాడు. అంటే మనం ఒక సీక్వెన్స్కి వెళ్ళాలి, ఏదైనా ఒక సీక్వెన్స్ని కరెక్ట్గా ఫాలో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది ఏ పాఠమైనా. చూడండి, పర్వతాలు. సో ఈ విధంగా ఇవి పర్వతాలు, ఇవి పర్వతాలు. అంటే పర్వతం, మౌంటైన్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉందో చూడండి.
అంటే ఎత్తు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తాను, కూలంకుషంగా ఒక్కో దాని గురించి చెప్తాను, ఒక్కొక్క పర్వతం గురించి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఎత్తు ఎక్కువగా ఉన్నాయి, వాలు ఎక్కువగా ఉంది, సహజ సిద్ధంగా ఏర్పడినాయి, అదేవిధంగా శిఖరాలతో కూడుకున్నాయి ఇవి పర్వతాలు. శీతోష్ణ స్థితి ఈ పర్వతాలు జనరల్గా మరి పైకి వెళ్ళిన కొద్దికి తగ్గుతుంది శీతోష్ణ స్థితి. అందుకని పర్వతాల పైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి అన్నమాట. టెంపరేచర్ అనేది తగ్గుతుంది, ఇక్కడ పైకి వెళ్ళిన కొద్దికి తగ్గుతుంది, శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. తర్వాత పీఠభూమి చూడండి. నెక్స్ట్ కంపేర్ చేసుకోండి. ఇది పీఠభూమి, ఇది అంటే వాలు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, వాలు తక్కువగా ఉంటుంది. చూడండి, వాల్ అంటే ఇది వాల్. చూడండి పీఠభూమి వాలు చాలా తక్కువగా ఉంటుంది వాలు. ఉపరితలం బల్లపరుపుగా ఉంటాయి, సమతలంగా ఉంటుంది. ఉపరితలం అంటే పై భాగం చూడండి ఎలా ఉంది. ఇదే మళ్ళీ నేను చెప్తాను, మీరు ఈ పాయింట్లో మళ్ళీ నేను రాస్తాను. ఉపరితలం బల్లపరుపుగా ఉంటుంది, సమతలంగా ఉంటాయి. మరి ఎక్కువ ఎత్తు ఉంటే శీతోష్ణ స్థితి అనుకూలంగా ఉండవు, అంటే ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉండవు. ఇది పీఠభూములు. తక్కువ ఎత్తుగా ఉన్నటువంటి పీఠభూముల్లో శీతోష్ణ స్థితి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శీతోష్ణ స్థితి ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి పీఠభూముల్లోనే శీతోష్ణ స్థితి అనుకూలంగా ఉండదు. ఇక్కడ తక్కువ ఎత్తు ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఇది పీఠభూమి, దీని వాలు తక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఇది ఈ లెవెల్ చూడండి. ఇది పాదాలు, పర్వత పాదాలు. ఇది చాలా విశాలంగా ఉంటాయి పర్వతాలు. ఇక్కడ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది కింద పైకంటే. పర్వత పాదాలు చాలా విశాలంగా ఉంటాయి. మరి ఈ విధంగా పర్వతాలకు పీఠభూములకి తేడా. ఈ పాయింట్లన్నీ రాస్తా ఒక్కొక్కటి అన్నీ. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ హిల్, కొండలు. కొండ అంటే ఏంటి? జనరల్గా కొండ అంటే ఏంటి? పర్వతాల కంటే తక్కువగా ఉండి పీఠభూమి కంటే ఎత్తుగా ఉండేటటువంటి భూస్వరూపం కొండ. అంటే చూడండి, ఇది పీఠభూమి కంటే ఎత్తుగా ఉందా లేదా? ఎత్తుగా ఉంది. కొండ కంటే ఎత్తు తక్కువ ఉందా లేదా? తక్కువ ఉంది. జనరల్గా 900 మీటర్ల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కొండ అంటారు. 900 మీటర్ల వరకు, గరిష్టంగా 900 మీటర్ల వరకు ఉన్నటువంటి భూస్వరూపాన్ని కొండ అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే అది టెక్స్ట్ బుక్లో కొంచెం ఇచ్చాడు. సో ఈ విధంగా దీని కొండ. తర్వాత మైదానం. చూడండి మైదానం, ఇది మైదానం. అన్నిటికంటే వాల్యుబుల్ అయినటువంటి భూస్వరూపం మైదానం. అన్నిటికంటే వాల్యుబుల్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే సారవంతమైనటువంటి ప్రాంతం. నదుల నీటి ద్వారా మట్టి ఏర్పడినటువంటి భూమి మైదానం. ఈ మైదానంలో ఎక్కువ ప్రజలు నివసిస్తారు. కారణం పంటలు బాగా పండుతాయి, నివాసానికి అనుకూలమైనవి, ఇల్లు నిర్మించుకోవడానికి ఉపయోగకరమైనవి, అందువల్ల ఎక్కువ ఉపయోగం. కాబట్టి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ ఎక్కువ మైదానాలలో.
ఇవన్నీ చెప్తాను నేను, సపరేట్ చెప్తాను, మళ్ళీ విడివిడిగా చెప్తాను నేను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అంటే ఈ ప్రధాన భూస్వరూపాల ఎత్తు క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎత్తును నిర్ణయించాలంటే ఏంటి బేస్? క్వశ్చన్ మీకు బిట్టు రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇది. మరి వీటి యొక్క ఎత్తుని ఏ విధంగా కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగా. ఇది చూడండి డాట్స్. సముద్ర మట్టం ఆధారంగా ఈ భూస్వరూపాల ఎత్తును కొలుస్తాము. ఈ భూస్వరూపాలు పీఠభూమి కావచ్చు, పర్వతాలు కావచ్చు, మైదానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అంటే అడుగుతాడు. అంటే ప్రధాన భూస్వరూపాల యొక్క ఎత్తుని కొలవాలి అంటే ఆధారం సముద్ర మట్టం. దాన్ని బేస్ చేసుకుని ఎత్తుని కొలుస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఇవి ఈ విధంగా మనం పర్వతాలని, పీఠభూముల్ని, మైదానాన్ని మనం గుర్తుపెడతాం అన్నమాట. నెక్స్ట్, ప్రధాన భూస్వరూపాల్లో మొదటిది పర్వతాలు. ప్రధాన భూస్వరూపాల్లో మొట్టమొదటి పర్వతాలు. ఈ పర్వతాల గురించి ఆల్రెడీ నేను చూపించాను ఇప్పుడే. దీనిలో అసలు ఏంటి పర్వతం అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఈ పర్వతాన్ని గురించి. పర్వతాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. సహజ సిద్ధంగా ఏర్పడినవి. ఈ టర్మినాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్వతాలు అనేవి సహజ సిద్ధంగా ఏర్పడినవి. నెక్స్ట్, వీటి వాలు ఎక్కువ. వాలు ఎక్కువ. చూడండి, ఇవంతా ఇదంతా వాలు ఎక్కువ కలిగినటువంటి భూస్వరూపం పర్వతాలు సహజ సిద్ధంగా పెట్టినవి కాదు. అక్కడ పర్వతాలు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భూమి లోపల వచ్చినటువంటి మార్పుల వల్ల కావచ్చు, మరి ఏ కారణాల వల్ల కావచ్చు, పర్వతాలు ఏర్పడ్డాయి. అందువల్ల సహజ సిద్ధంగా ఏర్పడినాయి. అదేవిధంగా వాలు ఎక్కువ కలిగినటువంటివి. అదేవిధంగా ఇంకా ఏంటి, పర్వతాలు క్రింది భాగం విశాలం. చూడండి, ఈ భాగం అంతా విశాలంగా ఉంటాయి అన్నమాట. చాలా విశాలంగా ఉంటాయి. అంటే పర్వత పాదం అంటారన్నమాట వాటిని. పర్వత పాదం అంటారన్నమాట. కింది భాగం విశాలంగా ఉంటాయి. అదేవిధంగా పర్వతాలు శిఖరాలను కలిగి ఉంటాయి. ఎత్తైన శిఖరాలు, ఎవరెస్ట్ శిఖరం కావచ్చు, కేటు కావచ్చు, ఈ విధంగా హిమాలయ పర్వతాల్లో ఎత్తైన శిఖరాలు ఈ విధంగా ఉంటాయి. అంటే శిఖరాలు, ఇవి శిఖరాలు. పైన ఉన్నటువంటి భాగాన్ని శిఖరాలు. నెక్స్ట్, పర్వతాలు పరిసరాల కంటే ఎత్తుగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. పరిసరాలు మబ్బులు
కంటే ఎక్కువ ఎత్తు ఎందుకంటే ఈ టర్మ్ వెరీ 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 ఇంపార్టెంట్. వీటిలోనే మీకు బిట్లు అడుగుతారు. మబ్బులు అంటే ఇంగ్లీష్లో క్లౌడ్స్, మేఘాలు. మీరు ఎప్పుడైనా విమానం వెళ్తుంటే విమానం మేఘాల్లో వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. ఆ మేఘాల కంటే ఎత్తుగా ఉంటాయి. అదేవిధంగా పరిసరాలు, మనం నివసించేటటువంటి పరిసరాల కంటే చాలా ఎత్తులో ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఇంకా ఏం కలిగి ఉంటాయి? వీటి శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది? పర్వతాలు పైకి వెళ్ళిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటే చల్లగా ఉంటాయి. అందువల్ల ఎత్తైనటువంటి ప్రాంతాలు చల్లగా ఉంటాయి. ఎందుకంటే ఎత్తు వెళ్ళిన కొద్దికి టెంపరేచర్, ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఊటీ, కొడైకెనాల్, అదేవిధంగా ఆస్ట్రేలియస్, ఈ విధంగా ఎత్తైనటువంటి ప్రాంతాలకి వెళ్ళడానికి సమ్మర్లో ఇష్టపడతారన్నమాట. అంటే ఎత్తు పెరిగే కొలితే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, శీతోష్ణత చల్లగా ఉంటుంది. ఉదాహరణకి భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఎప్పుడు మంచుతో కప్పబడి చల్లగా ఉంటాయి. ఎత్తు మా పైకి వెళ్ళిన కొలిది హిమాలయ పర్వతాలు. అదేవిధంగా వీటి టెంపరేచర్ కింద ఎక్కువగా ఉంటుంది. పర్వత పాదాల దగ్గర టెంపరేచర్, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కొండలు ఉన్నాయి. పాపికొండలు కావచ్చు, పాలకొండలు కావచ్చు, నల్లమల కొండలు కావచ్చు, ఈ విధంగా రకరకాల కొండలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్, పర్వతాలు ఇది మొదటి భూస్వరూపం, ప్రధాన భూస్వరూపం. ఏంటి పర్వతాల గురించి? ఇవి పర్వతాలు మొత్తం టోటల్ పర్వతాలు. ఈ స్లైడ్ ఏంటి? పర్వతాలు సహజ సిద్ధంగా ఏర్పడాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాలు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి భూస్వరూపం. వాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ వాలు ఎక్కువగా ఉంటుంది. ఇవి వాలు. అదేవిధంగా క్రింది భాగం విశాలంగా ఉంటుంది. నేను చెప్పాను, క్రింది భాగం విశాలంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది కింది భాగం. అదేవిధంగా పర్వతాలు శిఖరాలు కలిగి ఉంటాయి. ఇవి శిఖరాలు, పెద్ద పెద్ద శిఖరాలు, ఎత్తైన శిఖరాలు కలిగి ఉంటాయి ఇవన్నీ. అదేవిధంగా ఇవి పరిసరాలు మబ్బుల కంటే ఎత్తులో ఉంటాయి. సో టెంపరేచర్ అనేది పర్వతాల పైకి వెళ్ళిన ముందుకి తగ్గుతూ ఉంటుంది. భారతదేశంలో హిమాలయ పర్వతాలు. నెక్స్ట్, ప్రధాన భూస్వరూపాల్లో రెండవ భూస్వరూపం పీఠభూమి. సో ఇది పీఠభూమి. ఏంటి పీఠభూమి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సున్నితమైన వాలు కలిగినటువంటి భూస్వరూపం. సున్నితమైన వాలు అంటే సున్నితమైనటువంటి వాలు అంటే తక్కువ వాలు. చూడండి, తక్కువ వాలు. ఇవన్నీ కూడా తక్కువ, మనం ఎక్కడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాలు. సున్నితమైనటువంటి వాలు, తక్కువ వాలు. అంటే కంపేర్ టు మౌంటైన్ ఏమో ఎక్కువ వాలు, ఇక్కడేమో సున్నితమైనటువంటి వాలు, తక్కువ వాలు కలిగినటువంటి భూస్వరూపం. తరువాత ఉపరితలం
ఉపరి తలం సమతలంగా ఉంటుంది. సమతలంగా ఉంటుంది. సమతలంగా ఉంటుంది. అదేవిధంగా బల్లపరుపుగా ఉంటుంది. ఉపరితలం సమతలంగా ఉంటుంది అంటే ఈ బోర్డు ఆకారంలో ఉంటుంది. బల్లపరుపుగా ఉంటుంది ఉపరితలం. ఎత్తులో ఉంటాయి అంటే హిమాలయ పర్వతాలంత కాదు, ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ. ఎక్కువ. అదేవిధంగా పీఠభూముల్లో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు శీతోష్ణ స్థితికి అనుకూలంగా ఉండవు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. బాగా ఎత్తుగా ఉంటే పీఠభూములు శీతోష్ణ స్థితి అనుకూలంగా ఉండదు. అంటే హాట్ టెంపరేచర్, డ్రైగా ఉంటుంది. టెంపరేచర్, ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా డ్రైగా ఉంటుంది, హాట్గా ఉంటుంది. అందువల్ల ఎత్తుగా ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతాలు ప్రజల నివసించడానికి అనుకూలంగా ఉండవు. అక్కడ ప్రజలు నివసించడానికి కావలసినటువంటి వాతావరణం అనుకూలంగా ఉండదు. అందువల్ల ప్రజలు తక్కువగా నివసిస్తారు. గుర్తుపెట్టుకోండి. మరి ఏ పీఠభూముల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తారు? ఎత్తు తక్కువగా ఉన్నటువంటి పీఠభూముల్లో. గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ రిమెంబర్ 2 పాయింట్లు. ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి పీఠభూముల్లో ప్రజలు నివసించరు. ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉండదు, శీతోష్ణ అనుకూలంగా ఉండదు. ఎత్తు తక్కువగా ఉన్నటువంటి పీఠభూముల్లో మాత్రమే ప్రజలు నివసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే వాతావరణం. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా పీఠభూములు ఉంటాయి. మరి పీఠభూముల్లో లభ్యమయ్యేటటువంటి ఖనిజాలు ముఖ్యంగా ఎక్కువగా ఏ ఖనిజాలు లభ్యమవుతాయండి? ఇచ్చే టెక్స్ట్ బుక్లో పీఠభూముల్లో లభ్యమయ్యేటటువంటి ఖనిజాలు ఏంటి? ఖనిజాలు ఏమేమి లభ్యమవుతాయి అంటే సున్నపు రాయి, రాతినార, మాంగనీస్, బంగారము, ఇనుము, వజ్రాలు, క్వార్ట్జ్, డోలమైట్, సిలికా, గ్రాఫైట్. ఈ ఖనిజాలు పీఠభూముల్లో లభ్యమవుతాయి. ప్లీజ్ రిమెంబర్, ఇవి పీఠభూమికి సంబంధించినటువంటి అంశాలు. పీఠభూమికి సంబంధించిన వెరీ 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 ఇంపార్టెంట్ అంశాలు ఏంటవి? సున్నితమైన వాలు కలిగినటువంటి భూస్వరూపం, ఉపరితలం సమతలంగా ఉంటుంది, బల్లపరుపుగా ఉంటుంది, ఎక్కువగా ఉంటాయి, ఎత్తైన ప్రాంతాల్లో ఉంటాయి,
అంటే పర్వతాలంతా ఎత్తు కాకపోయినా వాటికంటే తక్కువ ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలు. ఉదాహరణకి రాయలసీమ దక్కన్ పీఠభూమిలో ఉంది. హైదరాబాద్ మన రాష్ట్రం కాకపోయినా హైదరాబాద్ పీఠభూమి ప్రాంతం ఎక్కువ ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలు. అదేవిధంగా వాతావరణం ఎలా ఉంటుంది? ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి పీఠభూముల్లో వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం వలన ప్రజలు నివసించరు. తక్కువ ఎత్తు కలిగినటువంటి పీఠభూముల్లో వాతావరణం అనుకూలంగా ఉండటం వలన ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీంట్లో లభించేటటువంటి ఖనిజాలు ఏంటంటే ఖనిజాలు సున్నపరాయి, రాతినార, మాంగనీస్, అదేవిధంగా బంగారం, ఇనుము, వజ్రాలు, క్వార్ట్జ్, డోలమైట్, సిలికా, గ్రాఫైట్ ఇవన్నీ కూడా వీటిలో లభ్యం. తర్వాత మరి పీఠభూములకు సంబంధించి భారతదేశంలో ఉదాహరణ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇంకొక పెద్ద పీఠభూమి ఉంది. దాన్ని కూడా మనం ఒక దీన్ని స్లైడ్ ద్వారా మీకు చూపిస్తాం. ఇది కొండ అంటే పర్వతాల కంటే తక్కువ, పీఠభూమి కంటే ఎక్కువ. అంటే సుమారుగా 900 మీటర్లు కలిగి ఉన్నటువంటి భూస్వరూపం కొండ వరకు మీటర్లు కలిగినటువంటి భూస్వరూపం కొండ. ఇది కొండ. పీఠభూమికి ఉదాహరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ దక్కన్ పీఠభూమి. సో ఇదేంటి దక్కన్ పీఠభూమి. ఈ మొత్తము దక్కన్ పీఠభూమి. మరి ఆంధ్రప్రదేశ్లో ఇది దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి మీద కూడా మీకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఏంటిది? ప్రాచీనమైన పీఠభూమి. దక్కన్ పీఠభూమి ప్రాచీనమైన పీఠభూమి, పురాతనమైనటువంటి పీఠభూమి ఇది. ఈ పీఠభూమి ఎలా ఏర్పడింది అంటే, దక్కన్ పీఠభూమి ఎలా ఏర్పడిందంటే అగ్నిపర్వతం బద్దలై ఫలితంగా అగ్నిపర్వతం నుండి వచ్చినటువంటి లావా ఏర్పడి ఈ విధంగా ఇదంతా లావా, ఈ కలర్లో ఉండడానికి లావా ఫామ్ అయి ఈ పీఠభూమి ఏర్పడిందనమాట. అగ్నిపర్వతం బద్దలవంగా వచ్చినటువంటి లావా ద్వారా ఏర్పడినటువంటి పీఠభూమి దక్కన్ పీఠభూమి. అంటే అగ్నిపర్వతం ద్వారా ఏర్పడినటువంటి పీఠభూమి గుర్తుపెట్టుకోండి. కాబట్టి అగ్నిపర్వతం ద్వారా ఏర్పడినటువంటి బద్దలవడం వలన ఏర్పడినటువంటి ఈ పీఠభూమి కలిగినటువంటి నేలలు ఏ నేలలు? నల్లరేగడి నేలలు. అగ్నిపర్వతం తర్వాత ఈ నేలలు దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి ఈ నేలలు, ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నేలలు నల్లరేగడి నేలలు. అంటే ఈ నల్లరేగడి నేలలు చాలా విలువైనటువంటి నేలలు. ఎందుకంటే ఈ లావా ద్వారా ఏర్పడినటువంటి నేలలు ఇవి. అగ్నిపర్వతం బద్దలవ్వడం వలన వచ్చేటటువంటి లావా అంటే ఏంటంటే ఒక కెమికల్, ఒక ద్రవం. మ్యాగ్మా, లావా అనేటటువంటివి ఏర్పడతాయి. ఆ మ్యాగ్మా లావా అంటే డిఫరెంట్ అని అది మీకు లేదు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉందో అక్కడ వాళ్ళకి చెప్తాను. ఈ విధంగా లావా పైకి వచ్చి ఈ ప్రాంతం మొత్తం ఏర్పడటం వలన ఈ దక్కన్ పీఠభూమి ఏర్పడింది.
ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి ఈ నేలలు నల్లరేగడి నేలలు. ఈ నల్లరేగడి నేలలో పండేటటువంటి పంట పత్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది దక్కన్ పీఠభూమికి సంబంధించినటువంటి మన టెక్స్ట్ బుక్లో, కొత్త టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పాయింట్స్ ఇవి. ఇది దక్కన్ పీఠభూమి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, దక్కన్ పీఠభూమిలో ఏ ప్రాంతం ఉందంటే రాయలసీమ ప్రాంతం ఉంది. గుర్తుపెట్టుకోండి, రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. మరి ఈ దక్కన్ పీఠభూమి ఎక్కువగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. పర్యాటకులు ఎక్కువ మంది పర్యాటకులు, ఎందుకంటే పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, అదేవిధంగా అక్కడ చారిత్రకమైనటువంటి కట్టడాలు ఉండటం వలన కావచ్చు, మరి విలువైనటువంటి భూముల వలన కావచ్చు, వీటన్నిటి వలన పర్యాటకుల్ని, టూరిస్టుల్ని ఎక్కువగా ఈ దక్కన్ పీఠభూమి ఆకర్షిస్తుంది. ఈ విధంగా మీరు ఈ దక్కన్ పీఠభూమికి సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోవాలి. నాగపూర్ పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, చోటా నాగపూర్ ప్లాటూ. ఇదిగో ఇది చూడండి, ఇది పీఠభూమికి ఉదాహరణ ఇండియాలో. దక్కన్ పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి. ఏంటి చోటా నాగపూర్ పీఠభూమి? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏ ఖనిజాలు దొరుకుతాయంటే ఇనుము, మాంగనీస్, బొగ్గు. ఈ విధంగా చోటా నాగపూర్ పీఠభూమి ఇక్కడ ఉంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రం చోటా నాగపూర్ పీఠభూమి. సో ఇది చోటా నాగపూర్ పీఠ అంటే ఇండియాలో ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్లో 6వ తరగతి టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించిన పీఠభూములు 2. 1 దక్కన్ పీఠభూమి, 2 చోటా నాగపూర్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి గురించి నేను చెప్పాను ఆల్రెడీ. ఇది దక్కన్ పీఠభూమి ప్రాచీనమైనది, మరి ఎక్కువగా టూరిస్టుల్ని ఆకర్షిస్తుంది. రాయలసీమ ప్రాంతం ఈ దక్కన్ పీఠభూమిలో ఉంది. మరి ఈ దక్కన్ పీఠభూమి ఎలా ఏర్పడిందంటే అగ్నిపర్వతం నుండి వచ్చినటువంటి లావా వలన ఈ దక్కన్ పీఠభూమి ఏర్పడింది. లావా వలన దక్కన్ పీఠభూమి ఏర్పడింది కాబట్టి ఈ దక్కన్ పీఠభూమి కలిగినటువంటి నేలలు చాలా సారవంతమైనటువంటి నేలలు. ఆ సారవంతమైనటువంటి నేలలు కావడం వల్ల ఎక్కువగా ఇక్కడ పత్తి పండుతుంది. నెక్స్ట్ చోటా నాగపూర్ పీఠభూమి. చోటా నాగపూర్ పీఠభూమి బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంది. మరి ఈ చోటా నాగపూర్ పీఠభూముల్లో లభ్యమయ్యేటటువంటి ఖనిజాలు ఏంటంటే ఇనుము, మాంగనీస్, బొగ్గు. అదేవిధంగా నెక్స్ట్ పీఠభూమికి ఇంకొక ఉదాహరణ, ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పీఠభూమి టిబెట్ పీఠభూమి. టిబెట్ మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి. మరి దీని ఎత్తు సముద్ర మట్టము నుండి 4000 మీటర్ల నుండి
6000 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఎత్తు సముద్ర మట్టం నుండి, ఇది బేస్, ఎత్తైనటువంటి ప్రాంతాలని కొలవాలి అంటే సముద్ర మట్టం అనేటటువంటి ఆధారము. 4000 మీటర్ల నుండి 6000 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నటువంటి పీఠభూమి. సో ఈ విధంగా పీఠభూమికి సంబంధించినటువంటి సమాచారం మన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రధాన భూస్వరూపాల్లో మరి ఒక భూస్వరూపం, మూడో భూస్వరూపం మైదానాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మైదానం. మరి ఏంటి మైదానం అంటే ఏంటి? మైదానాన్ని దేని మైదానం అంటారు? సముద్రం మట్టం నుండి గరిష్టంగా, గుర్తుపెట్టండి, గరిష్టంగా, నాట్ కనిష్టం, గరిష్టంగా 200 మీటర్ల ఎత్తు కలిగినటువంటి భూస్వరూపాన్ని మైదానము అంటారు. ప్లీజ్ రిమెంబర్, గరిష్టంగా 200 మీటర్ల ఎత్తు కలిగినటువంటి భూస్వరూపాన్ని మైదానము అంటారు. గరిష్టం, దీన్ని గుర్తుపెట్టుకోండి. గరిష్టం అడుగుతాడు మిమ్మల్ని, కనిష్టమా గరిష్టం అని అడుగుతాడు. గరిష్టం అంటే అంతకంటే ఎక్కువ ఉండకూడదు. సముద్ర మట్టం నుండి 200 మీటర్లు గరిష్ట ఎత్తు, అంతకంటే తక్కువ ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఎత్తు ఉండకూడదు. సో దానిని మైదానము అని అంటారు. ఇవి చూడండి మైదానం, పచ్చగా ఉంటాయి మైదానాలు. సారవంతమైన నేలలు, సారవంతమైన నేలలు. ఎందుకు సారవంతమైన నేలలు అంటే మైదానాలు ఎక్కువగా సముద్ర ప్రాంతం కానీ, అదేవిధంగా నది ఒడ్డున కానీ ఇవి ఏర్పడతాయి. ఆ నదుల ద్వారా, నదుల నుండి వచ్చేటటువంటి నీటి ద్వారా కొట్టుకు వచ్చినటువంటి మట్టి వలన ఈ మైదానాలు ఏర్పడతాయి, ఈ భూములు ఏర్పడతాయి. సో ఇక్కడ సారవంతమైనటువంటి నేలలు కావడం వలన ప్రజల నివాసానికి అనుకూలమైనవి, నివాసానికి యోగ్యమైనవి, ప్రజలు నివసించడానికి అనుకూలమైనవి. అందువల్ల ఎక్కువ మంది మైదానాల్లో ఉండటానికి ఇష్టపడతారు. పర్వత పాదాల దగ్గర ఇష్టపడరు ఉండటానికి, తర్వాత పీఠభూముల దగ్గర కూడా ఉండటానికి ఇష్టపడరు. ఎక్కడ ఎక్కువగా ఇష్టపడతారంటే మైదానాల్లో ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, నెల్లూరులో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా మైదానాలు అంటే సారవంతమైనటువంటి నేలలు. అదేవిధంగా సారవంతమైనటువంటి నేలలు కావడం వలన పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండటమే కాకుండా ఇక్కడ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. అంటే ఉత్పాదన అంటే ప్రతి పంట ఎక్కువగా పండిస్తుంటారు. అంటే చెరుకు కానీ, అదేవిధంగా వరి కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా పండిస్తుంటారు. జొన్న కానీ, మొక్కజొన్నలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా పండిస్తుంటారు. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ హియర్, అంటే ఎక్కువ వాటరు లభ్యమవుతుంది. 360 రోజులు వాటర్ సప్లై అవుతుంది. ఫలితంగా పంటలు ఎక్కువగా పండుతాయి.
అదేవిధంగా రవాణాకు అనుకూలంగా ఉంటుంది ఈ ప్రాంతం. అనుకూలం. ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. నేను బయట నుంచి ఒక్క పాయింట్ కూడా తీసుకోవట్లేదు. రవాణాకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ప్రజలు ఇళ్ళు నిర్మించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అనుకూలం. ఈ విధంగా మైదానాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి భారతదేశంలో అతి పెద్ద మైదానం గంగా సింధు మైదానం. ప్రపంచంలో అతిపెద్ద మైదానం గంగా సింధు మైదానం. వెరీ 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 ఇంపార్టెంట్. గంగా సింధు మైదానం మంచి వాల్యుబుల్ ల్యాండ్ గంగా సింధు మైదానం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కృష్ణా, గోదావరి, పెన్నా ఈ డెల్టాలు ఉండటం వలన అనేక మైదానాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మైదానాలు ఇది 3వ భూస్వరూపం. సో ఈ విధంగా వీటి మీద మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.